అంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకొచ్చింది. రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలో క్రిమినల్ కోర్టుకి పెట్టారు. సెషన్స్ కోర్టుకి. కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అతను ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు. ఈరోజు పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బేగంపేట పోలీసులు నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ అయిపోతున్నారు. ఇది కస్టడీ పిటిషన్. అంటే రవిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా తన నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించింది దాన్నంతా కూడా ఫైండ్ అవుట్ చేయాలని. ఎందుకంటే రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన అదేం ఆగలేదు. ఇప్పుడు కూడా ఐబొమ్మను కొడితే అది నిన్న కూడా నేను ట్రై చేశాను. ఐబొమ్మను గూగుల్లో సెర్చ్ చేస్తే ఐబొమ్మ సైట్ అయితే ఓపెన్ కాలేదు, కానీ అక్కడ నుంచి మూవీ రూల్స్లో కనెక్ట్ అయిపోయింది. మూవీ రూల్స్లో కొత్త సినిమాలన్నీ వచ్చేసి ఉన్నాయి ఆటోమేటిక్గా. సో అట్లాగే తమిళ్ ఎంబీ అనే సైట్ కూడా అన్ని సినిమాలు ఉన్నాయి. నిన్న నేను ఈ రెండే చూశాను. ఈ రెండిట్లో కొత్త సినిమాలు అన్నింటినీ కూడా పెట్టున్నారు. అంటే క్లియర్గా ఒక ఐబొమ్మని మూసేసినంత మాత్రాన పైరసీ ఆగిపోయింది ఏమి లేదు, సైట్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీని కంప్లీట్ నెట్వర్క్ని బ్రేక్ చేయాలని పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓన్లీ రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోదు, కంప్లీట్ నెట్వర్క్ని ప్లాన్ చేయాలి, దెబ్బ కొట్టాలి అనేది ఉంది. సో రవికి ఎందుకంటే అతను చాలా ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు, తనకు పెద్ద నెట్వర్క్ ఉంది. తను కేవలం ఐబొమ్మ లేకపోతే బొప్పం టీవీ ఇవి కాకుండా దాదాపు 700 మిర్రర్ సైట్స్ని నడిపాడని రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. అంటే 700 మిర్రర్ సైట్లో నుంచి ఆ అబ్బాయికి ఇప్పటి వరకు 700 కోట్ల పైన సంపాదించాడని, ఒక్క రవి వల్లనే ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే 3000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఆ అబ్బాయి దగ్గర అయితే 3 కోట్ల డబ్బు కూడా ఫ్రీజ్ చేశారు, అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు. సో అంటే రవి మొత్తాన్ని నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేసేయాలి అనేది ఒక్కసారిగానే, ఎందుకంటే రవి దీని కింగ్ పిన్గా ఉంటున్నాడు అనేది అంటున్నారు. యాక్చువల్గా మనకి సెప్టెంబర్ 9న ప్రశాంత్ అండ్ శివాజీ అని మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రశాంత్ అండ్ శివాజీ అనేవాళ్ళు రవి టీంలో ఉంటారు. వాళ్ళ ద్వారా రవికి వల వేశారు, బట్ దొరకలేదు రవి. ఈ లోపల అదేదంటారు, వెతుకుతున్న తీగ కాలికి తగులుకున్నట్టు అని పాత సామెత ఉంటుంది. సో అలాగా పోలీసులకి రవి భార్య ఫోన్ కాల్ వచ్చి ఫలాని అపార్ట్మెంట్లో రవి ఉన్నాడు కోకట్పల్లిలో అని ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు వెళ్ళి ఈజీగా రవిని పట్టుకొని వచ్చుకున్నారు. సో ఇప్పుడు రవిని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు, రవి ద్వారా మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేయాలనేది పోలీసుల ప్లాన్. అందుకని రవిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని, రవిని అవసరమైతే టార్చర్ కూడా పెట్టి రప్పించాలి మొత్తం అనేది. రెండోది పర్సనల్గా పోలీసుల అహం మీద దెబ్బ కొట్టారు. మామూలుగా పోలీసులకి ఈగో ఎక్కువ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్గా, అంటే మేము అనుకుంటే ఏమన్నా చేయగలము అని. అందుకని ఎవరన్నా షర్టు పట్టుకున్నా కూడా పోలీసు వాడి మీదే చేయేస్తావరా అని చాలా తీవ్రమైన కోపం ఉంటుంది వాళ్ళకి. ఒక్క పోలీసు వాళ్ళని అటాక్ చేసినా కూడా మొత్తం పోలీసులు అందరికి కూడా కోపం వస్తుంది. సో అలాగా రవి ఛాలెంజ్ చేయడం, అదేది పుష్ప 2లో ఉన్నట్టుగా దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా రవి కూడా దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర కోట్లాది మంది డేటా ఉంది, అవన్నీ బయట పెడతాను అని హెచ్చరించాడు. కానీ ఇప్పుడు రవిని పట్టుకున్నారు, కోట్లాది మంది డేటా ఏం బయటకు రాలేదు, పైగా 100 హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశారు, సర్వర్లంతా కూడా ధ్వంసం చేశారు. రవి చేతనే అడ్మిన్ ఐడి అండ్ పాస్వర్డ్ చేయించి అతని దగ్గర ఉన్న సైట్లన్నింటినీ కూడా క్లోజ్ చేయించారు పోలీసులు. ప్రస్తుతానికైతే పోలీసులది పైచేయిగా కనబడుతుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ నెట్వర్క్ని అయితే ఇప్పటి వరకు అయితే బ్రేక్ చేయలేకపోయారు. నేను నిన్న ఈవినింగ్ చూసినప్పుడు కూడా మూవీ రూల్స్ కనెక్ట్ అయిపోతుంది దీనికి, ఇటు తమిళ్ ఎంవి కూడా వస్తుంది. ఆ సైట్లో అన్ని ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమాలు, మొన్న ఇప్పుడు కాంతా రిలీజ్ అయింది, కాంతా ఉంది దాంట్లో. తర్వాత ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ సినిమాలు పెట్టేశారు. వెబ్ సిరీస్ సినిమాలు అన్నీ మొన్న ఫ్రైడే రిలీజ్ అయినాయి కదా, అన్నీ దీంట్లో ఆల్రెడీ వచ్చేసాయి. సో దీన్ని ఆపాలంటే రవి ద్వారానే చేయొచ్చు. రవి ఏమన్నా అప్రూవర్గా మారుద్దామన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే రవికి హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సో ఇప్పుడు ఈ రవి బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూసుకుంటే, రవిది వైజాగ్ దగ్గర పెదగదిలి అని వాళ్ళ నాన్న చిన్నప్పారావు. సో ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. రవి అక్కడ
ఎంవిపి కాలనీలో శాంతా ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ ఇంటర్ కాలేజీ ఉంటే ఇంటర్మీడియట్ చదివాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ 20 ఏళ్లకు ముందే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని ఈ అబ్బాయిని వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తిరిగి రాలేదు. ఏమైందో తెలియదు. దాంతో రవి కొంత బాగా హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అమ్మాయిలాగా చేయడం, నాన్నకు కూడా దూరంగా ఉండడం, అప్పటి నుంచే కొంత ఒంటరితనంతో ఉండడం, ఫ్రెండ్స్ని కలవలేకపోవడం, ఎప్పుడు చూసినా కంప్యూటర్ దీంతోనే పనిచేసుకుంటూ ఉండడం. ఇలాగా రవి అంటే ఒక రకమైన